దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను నేటికీ కాపాడుకునే కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. భారతదేశంలో విభిన్న సంస్కృతుల వారు కలిసిమెలిసి జీవిస్తారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నో రంగురంగుల విభిన్నమైన పండుగలు ఏడాది పొడవునా జరుగుతాయి. ఒక రాష్ట్రం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ముందు అక్కడ ప్రజలు అనుసరించే సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలో అటువంటి ప్రత్యేకతలకు కొదవలేదని చెప్పాలి. చెన్నైలో జరిగే బెలూన్ పండుగతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పండుగలు నిర్వహిస్తారు. వీటికి రాష్ట్ర చరిత్రలో ప్రముఖమైన స్థానం ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించే కొన్ని ముఖ్యమైన పండుగల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. వీలైతే ఆ పండుగల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నించండి. పొంగల్ తమిళనాడులోని అతి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. దీనిని పంటకోత పండుగ అని అంటారు. వరుసగా 4 రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ 4 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వీటికి అనుగుణంగా ఆచార సంప్రదాయాల మధ్య వివిధ ఉత్సవాలు జరుపుకుంటారు. తమిళనాడులోని ఈ పొంగల్ వేడుకల్లో మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి. ఆ రోజున ఇంద్రుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. రెండవ రోజు థాయ్ పొంగల్ను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివాహమైన జంటలు కొత్త వస్త్రాలు ధరించి చెరకు, కొబ్బరిని నదికి సమర్పిస్తారు. మూడవ రోజున పవిత్రమైన ఆవులను ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. చివరి రోజున పంట పండుగను నిర్వహిస్తారు. దీనిని కానుం పొంగల్ అని అంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు కలుసుకొని బహుమతులు ఇచ్చిపుచ్చుకొని పండుగకు మంచి ఆనందకరమైన ముగింపు ఇస్తారు. పండుగ రోజున ఓ ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. దీనిని కూడా పొంగలనే పిలుస్తారు. చేతికందిన పంట నుంచి సేకరించిన బియ్యాన్ని ఉడికించి తయారు చేసే ఈ వంటకాన్ని మొదట సూర్యుడికి, తర్వాత ప్రజలకు అందిస్తారు. మహిళలు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులను ఏర్పాటు చేస్తారు. పండుగ నెలంతా కూడా ప్రజలకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నెలను మర్గలి అని అంటారు. తేదీలు జనవరి 15 నుంచి 18 వరకు. తైపూసం తమిళనాడులోని తమిళ క్యాలెండర్ ప్రకారం తై నెలలో పౌర్ణమి రోజున తైపూసం పండుగను నిర్వహిస్తారు. మహాశివుని చిన్న కుమారుడు ఈ రోజున జన్మించినట్టు చెబుతారు. అతడి పేరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్రజలు ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదుట కొన్ని ప్రతిజ్ఞలు తీసుకుంటారు. ఆ ప్రతిజ్ఞలను సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎప్పటికీ కాపాడతాడని నమ్ముతారు. ఈ పండుగ రోజున నిర్వహించే ముఖ్యమైన ఆచారం కావడి మొయ్యడం. ఒక చెక్క కర్రకు 2 చివరలా కుండలు ఉంచిన కావడిని భుజాన మోసుకుంటూ వెళ్తారు. ఈ ఆచారం నిర్వహించేవారు పండరన్ శైలిలో దుస్తులు ధరిస్తారు. వీరు ఖాళీ కుండలతో మొదలుపెట్టి దారి పొడవునా భిక్ష అడుగుతూ వాటిని నింపుతారు. ప్రత్యేకమైన కొన్ని ఆచార పద్ధతుల ద్వారా భక్తులు భగవంతుడికి మరింత దగ్గరైనట్టు అనుభూతి చెందుతారు. ఆలయం వరకు కొంతమంది పాదరక్షలు లేకుండా వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తారు. ఆ రోజున జరిగే మరో ఆసక్తికరమైన ఆచారం అగ్ని కావడి. భక్తులు భుజాన కుండలను ధరించి పాదరక్షలు లేకుండా నిప్పుల గుండల్లో నడుస్తారు. మరికొందరు శూలాలను ఒంటికి, నోట్లో గుచ్చుకొని భగవంతుడితో కలిసి ఊరేగింపుగా వెళతారు. తేదీ ఫిబ్రవరి 8. కార్తికై దీపం మనిషి జీవితంలో సానుకూల దృక్పథానికి, మంచి ఫలితాలు కలగటానికి ఆరంభంగా డీపీల పండుగను నిర్వహిస్తారు. దీనినే కార్తికై దీపం అని అంటారు. తమిళనాడులోని వివిధ పండుగల గురించి తెలుసుకోవటానికి తమిళ క్యాలెండర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో కార్తికేయను నిర్వహిస్తారు. ఈ రోజున కార్తికేయ్ అనే నక్షత్ర రాశితో చంద్రుడు కలవటం వలన దీనికి కార్తికేయగా పేరు వచ్చింది. ఈ పండుగ ప్రజలకు మంచి చెడుల వ్యత్యాసాన్ని తెలియచేస్తుంది. పేదవారు కూడా ఆందోళనలను అన్నిటినీ పక్కన పెట్టి కొత్త బట్టలు ధరించి సంతోషంగా గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. ఈ సందర్భంగా బంధువులను కలుసుకొని బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగ వెనుక ఉన్న కథ కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మహాశివుడు ఈ రోజున భూమిపై సాక్షాత్కరించినట్టు చెబుతారు. అందుకే ప్రజలు నెయ్యి, కర్పూరంతో దీపాలను వెలిగించి మహాశివుణ్ణి ఆరాధిస్తారు. ఈ 2 పదార్థాలు హిందూ సంప్రదాయంలో పవిత్రమైనవిగా, స్వచ్ఛమైనవిగా భావిస్తారు. వీటి చుట్టూ భక్తులు చేరి అన్నామలయ్యార్ ఆరోహర అంటూ జపిస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తారు. తమిళ నూతన సంవత్సరం తమిళ నూతన సంవత్సర దినోత్సవాన్ని ఏప్రిల్లో జరుపుకుంటారు. ఏప్రిల్ మాసం మధ్యలో తమిళ క్యాలెండర్ మొదటి నెల పుతండు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రోజును తమిళ నూతన సంవత్సరంగా ప్రజలు జరుపుకుంటారు. పువ్వులు, రంగులు, బియ్యంతో కూడిన వివిధ నమూనాలను తయారు చేస్తారు. ఈ సంస్కృతి దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. పండుగ రోజున మహిళలు తమ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, రంగోలీలను ఏర్పాటు చేస్తారు.
తోరణాలతో ఇంటి ప్రవేశ ద్వారాలను అందంగా అలంకరిస్తారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవాలయాలను దర్శించుకుంటారు. కన్ని ఆలయాన్ని ముఖ్యంగా సందర్శిస్తారు. కొత్త విషయాలను ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఆలయానికి వెళతారు. ఆహార పదార్థాలు కూడా ఈ పండుగలో ముఖ్యమైనవి. ప్రజలు రుచికరమైన ఆహార పదార్థాలను, పిండి వంటలను ఈ రోజున రుచి చూస్తారు. అలాగే తీపి, పులుపు కలిసిన పదార్థాన్ని కూడా తయారు చేస్తారు. మామిడి, బెల్లం, నిమ్మ ఇందులో ఉపయోగిస్తారు. దీనిని మాంగ పచ్చడి అని అంటారు. తేదీ ఏప్రిల్ 14. నాట్యాంజలి నృత్య పండుగ. నృత్యానికి సంబంధించిన పండుగ ఇది. భగవంతునితో అనుసంధానమయ్యే గొప్ప మార్గాల్లో నృత్యాన్ని ప్రముఖంగా చెబుతారు. పురాణ కాలం నుంచి భారతీయ సంప్రదాయంలో నృత్యానికి ప్రత్యేక స్థానం ఉంది. నాట్యానికి చిహ్నంగా పరమేశ్వరుడి నటరాజు రూపాన్ని పూజిస్తారు. ఈ పండుగను నాట్యానికి ప్రతిరూపంగా నమ్మి ఆ నటరాజుకు అంకితం చేస్తారు. తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ఈ వేడుక ఎంతో గొప్పగా జరుగుతుంది. నాట్య అంటే నృత్యం, అంజలి అంటే సమర్పించటం అనే అర్థం వస్తుంది. నాట్య రీతిలో భక్తిని భగవంతునికి సమర్పించటం ఈ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా దాదాపు 500 మంది నృత్య కళాకారులు భరతనాట్యం, మోహినియాట్టం, కథక్, కూచిపుడి వంటి అనేక నాట్య కళారీతులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో ఈ పండుగ ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినం మొదలుకొని 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. మహామహం. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం అనే చిన్న పట్టణంలో ప్రతి 12 ఏళ్లకు ఓసారి మహామహం పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున అశేష సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. భారతీయ, గ్రీకు పండుగల గొప్పతనాన్ని ఇది కలిగి ఉంటుంది. మహామహం అనే కోనేరు వద్ద ప్రజలు గుమిగూడి స్నానాలు చేస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా ప్రజలు భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. ఇది 12 ఏళ్లకొకసారి సంభవిస్తుంది. ఆ సమయంలో ఇక్కడి కోనేరులో పవిత్ర స్నానం ఆచరిస్తే పాపాలు హరిస్తాయని నమ్మకం. దేశ విదేశాల నుంచి కూడా ప్రజలు ఆ రోజున ఇక్కడ స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.